అంటాను. సో మీరు నిజంగానే మాతో ఫోన్లో మాట్లాడాలి. ఈ విషయం పైన మీకున్నటువంటి వ్యూస్ని, సలహాలని, సూచనల్ని మాకు అందించాలంటే మరి కాసేపట్లో ఫోన్ నెంబర్ కూడా మీకు అందిస్తాను. నేను కొన్ని కామెంట్స్ చదువుతాను ఇక్కడ నేను. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఎన్ తేజ, గాడ్ బ్లెస్ ఆల్ ది ఎఫర్ట్స్, థ్యాంక్ యూ. ఇక్కడ నిమిషప్రియ ఉరిని కేఏ పాల్ నేను ఆపుతానని చెప్పిన నేపథ్యంలో కొంతమంది ఆ వీడియో చూసిన తర్వాత రైట్ దాని విషయంలో కేఏ పాల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. రవికిరణ్ కేఏ పాల్ అని కామెంట్ చేశారు, జై కేఏ పాల్ అంట. ఆ తర్వాత బాల విఘ్నేశ్వర్ రెడ్డి కొవ్వూరి, ఎస్ కరెక్ట్, గాడ్ బ్లెస్ యూ, ప్రే, ఓం నమ శివాయ, ఐ విల్ ఆల్సో ప్రే టు ద గాడ్ అంటున్నారు. సో బులుసు ఈశ్వర్ ఆయన కూడా కామెంట్ చేశారు. సుధీష్ మూలా, జై మోదీజీ, జై భారత్, జై శ్రీరామ్ అని కామెంట్ చేశారు. భోగం జయరాజు, గాడ్ ఈజ్ విత్ కేఏ పాల్ సార్ అంట. కేఏ పాల్ బయట చూశారు కాబట్టి అందరూ కూడా కేఏ పాల్ కారణంగానే ఇదంతా కూడా అయిందనుకుంటున్నారు. కేఏ పాల్ ఉంటే ఉండొచ్చు ఆయన పాత్ర కూడా, కానీ డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రేయర్స్, చాలా మంది అడ్వకేట్ల కృషి, ఎంతో మంది ప్రయత్నం చేస్తే ప్రస్తుతానికి ఆయన కేసుని ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కేసు వాదిస్తున్నారో సుభాష్ చంద్రన్ కేఆర్ ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయన చాలా కీలకంగా ఒక మత గురువుని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి ఆయన తీసుకెళ్ళడం మూలంగానే ఇప్పుడు బహుశా ఇది వాయిదా పడి ఉంటుంది. తర్వాత కాంతాపురం ఉస్తాద్ అంట, తర్వాత రుద్రయ్య గుడ్ అంటున్నారు, కేఏ పాల్ ఇస్ గ్రేట్ అంటున్నారు, రవికుమార్ కౌలు. ఇక గుడ్ న్యూస్ వెయిటింగ్ ఫ్రమ్ సాటర్డే, సురవరం వీయు ఆయన గుడ్ న్యూస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సాటర్డే, వెయిటింగ్ ఫ్రమ్ సాటర్డే అంటున్నారు. నిజంగానే ఆర్టీవీ కంటిన్యూస్గా సేవ్ నిమిష అనేటువంటి క్యాంపెయిన్ రన్ చేసింది అద్భుతంగా. డెఫినెట్గా ఒక మంచి రిజల్ట్. ఇక రిజల్ట్ అంటే కంప్లీట్గా తను బయటపడలేదు, ఇంకా మనం చాలా ఎదుర్కోవాలి. కేవలం ప్రస్తుతానికి తను ఒక ఊబిలో నుంచి కొంత రిలాక్సేషన్ తీసుకుంది అంతే. ఇప్పుడు మరణశిక్ష కేవలం వాయిదా పడింది అంతే, ఎప్పటికైనా ఇంకా కన్ఫర్మ్ తెలీదు. సో ఇక్కడ ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. కేఏ పాల్ని తెలంగాణ ఎవరు లెక్క చేయలేదు, తన పవర్ చూడండి అంట. లహరి బైరు తను కామెంట్ చేశారు, కేఏ పాల్ ఎవరు లెక్క చేయలేదు కానీ తన పవర్ చూడండి అని చెప్పి. అన్డౌటెడ్లీ కేఏ పాల్ ఆయనకున్నటువంటి స్ట్రెంగ్త్, ఆయనకున్నటువంటి విషయం అందరూ కూడా తెలిసిందే. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన్ని అంత సీరియస్గా తీసుకోవడంలో ప్రజలు కొంత విఫలమవుతున్నారు. సో థ్యాంక్ గాడ్ అంటూ దొండపాటి కావేరి కామెంట్ చేశారు. తర్వాత మునీశ్వర్ కటారు, జై కేఏ పాల్ అంటున్నారు, కంగ్రాచులేషన్స్ అంటున్నారు. సేవ్ నిమిషప్రియ అంటున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా వచ్చింది, బులుసు ఈశ్వర్ కుమార్ అట. మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఏదైనా చిక్కులో పడితే ఎవరు మాత్రం కాపాడగలుగుతారు? మనకు దౌత్య సంబంధాలు లేనప్పుడు ప్రభుత్వం ప్రయత్నాలు ఏకకరణం వలనో ఏ కారణంగానో ఫలించకపోతే ఏం చేయగలం? నిజంగానే ఒకసారి ఆలోచించండి. విదేశాలకు వెళ్తే డబ్బులు వస్తుందేమో, కానీ డెఫినెట్గా ఇబ్బందులు పడతారు. కూడా గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారంటే ఏమనుకుంటున్నారు? అక్కడికి వెళ్ళి వెట్టి చాకరీ చేయించి వాళ్ళ పాస్పోర్ట్లు, వీసాలు తీసుకొని అక్కడ నుండి కొంతమంది షెయికులు లేకపోతే కొంతమంది ఏజెంట్లు దగ్గర పెట్టుకుని వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు. అందుకే ప్రజలు ఎవరైనా విదేశాలకు వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించండి. సో మై గాడ్ ప్లీజ్ సేవ్ నిమిషప్రియ అంటూ సైదులు కామెంట్ చేశారు. ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో మీరు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, థ్యాంక్స్ టు మీ ఛానల్ అంటూ కూడా ఈశ్వర్ కుమార్ కామెంట్ చేశారు. సో తర్వాత చాలా సంతోషకర వారు చెప్పారు, ఆర్టీవీ వారు థ్యాంక్ యూ అంటున్నారు. సో డెఫినెట్గా మీరు కూడా మాట్లాడాలి, మీ సలహా సూచన ఏదైనా కానివ్వండి, మీ యొక్క విషయస్ని తెలియజేయాలన్నా, మీ సలహా సూచన అందించాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. అట్ ది సేమ్ టైం అడ్వకేట్ గోపాల్ శర్మ గారు కూడా ఆయన లీగల్ కాన్సిక్వెన్సెస్ అంటే ఎలా ఫేస్ చేస్తారు, దీన్ని ఎలా ముందు తీసుకెళ్లాలనే విషయం పైన ఆయన కూడా తన సలహా అందించే ప్రయత్నం చేస్తారు. గోపాల్ శర్మ గారు ఇంట్రెస్టింగ్గా చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం అనే హిస్టారికల్ సంఘటన ఇది. సో ప్రజెంట్ మన ప్రభుత్వం దగ్గర కానివ్వండి, సుభాష్ చంద్రన్ గారు ప్రయత్నం చేస్తున్నారు అడ్వకేట్గా. సో గతంలో ఒక అడ్వకేట్ అక్కడ ఎంఎన్ నేషనలిస్ట్ ఏం చేశారంటే తను ఇచ్చేటువంటి ఆ డబ్బులు సరిపోవడం లేదని చెప్పి దాన్ని ప్రొలాంగ్ చేశారంట. ఆల్రెడీ 15 లక్షలు ఇచ్చారట. ప్రేమకుమారి నిమిషప్రియ తల్లి ఒక మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత అది సరిపోవడం లేదని చెప్పి ఇంకా డబ్బులు ఇస్తే నేను వాదిస్తాను, లేకపోతే వాదించనని చెప్పి కొన్ని రోజుల పాటుగా ఎటువంటి వాదనలు కొనసాగించకుండా ఆగిపోయాడు. ఆయన ఎంఎన్ నేషనలిస్ట్. సో ఇప్పుడు సుభాష్ చంద్రన్ అని చెప్పి, బహుశా మన ఇండియన్ అయి ఉంటారు ఆయన, డెఫినెట్గా తెలిసి ఇండియనే. సో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో మత గురువును ఆశ్రయించారట. సో మత గురువు కారణంగానే ఇప్పుడు రిలాక్సేషన్ దొరికింది అనుకోవాలా? ఇందులో ముందుగా అప్పటి నుంచి చాలా మంది కేఏ పాల్ గురించి ఒక విషయం చెప్పాలా. ఆయన పీస్ మిషన్ అని ఏదో ఎన్జిఓ కూడా నడుపుతూ ఉంటాడు. ఆయన ఛాలెంజ్ చేశాడు పాపం, ఒకవేళ నిజంగా కేఏ పాల్ గారి ఎఫర్ట్స్ వల్లనే ఇది ఆగిందా అని కనుక నిజంగా అయ్యి ఉంటే డెఫినెట్గా ప్రభుత్వాలు ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఆర్టీవీ ఛానల్కి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గుర్తింపుగా ఏదైనా ఒకటి చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నా, కోరుకుంటున్నా. బికాజ్ ఇంత కంటిన్యూస్గా ఇన్ని ఎఫర్ట్స్ మీ ఒక్క టీవీనే ఛానలే నడుపుతా ఉంది. గత 2-3 రోజుల నుంచి నేను కూడా
లైవ్ లో చూస్తా ఉన్నాను. సో బికాస్ ఆఫ్ సో మెనీ ఎఫర్ట్స్ మేడ్ బై యువర్ ఛానల్, I also request the Chief Minister or Prime Minister of India to commemorate your services also, RTV. రెండో విషయం మీరు అన్నదానికి ఇంకా లీగల్ గా సరే అడ్వకేట్ ఎవరో మధ్యలో వదిలేశాడు, విచ్ ఈస్ రాంగ్. ఒక బీద మహిళ క్రౌడ్ ఫండెడ్ తోని ఆమె తల్లి కష్టపడి ఏదో డబ్బులు ఇస్తే మధ్యలో వదిలేదు. గోపాల్ శర్మ గారు, ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందుతోంది, మా టీం నాకు ఇప్పుడు అందజేసింది. ఏకంగా ఇప్పుడు యెమెన్ ప్రభుత్వం, యెమెన్లో ఉంది హౌతీల ప్రభుత్వం. సో హౌతీలు యెమెన్లో ఉన్నటువంటి ప్రజల చేత గుర్తించబడ్డ ప్రభుత్వం ఒకటి, హౌతీల ప్రభుత్వం ఒకటి. సో ఏదేమైనా ఎవరితో అయినా సరలేదు కానీ నిమిషప్రియ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూగా భారతదేశ ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు. కాబట్టి మన విదేశాంగ మంత్రి మూవ్ అయ్యారంట. ఆయన అక్కడి విదేశాంగ మంత్రితో అటు పర్మనెంట్ అండ్ పబ్లిక్ రూలింగ్ గవర్నమెంట్తో ఇటు ఒక అపోజిషన్ గవర్నమెంట్తో కూడా చర్చలు జరిపి నిమిషప్రియని ఎలాగైనా కాపాడుతామనేటువంటి ఒక మాటని ఆయన మాట్లాడుతున్నారట. ఆయన ఇప్పటికే విదేశాంగ మంత్రిత్వ శాఖ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ అప్డేట్ గాని భావించాలి. సో లీగల్గా ఇంకా ఎటువంటి కాన్సిక్వెన్స్ ఎదుర్కోవచ్చు? అసలు బేసిక్గా షరియా లాలో ఏముంటుంది? బ్లడ్ మనీ అంటే ఏంటి? యాక్చువల్గా షరియా లా ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ మొత్తం షరియా చట్టము ప్రాఫెట్ మహమ్మద్ రాసిన చట్టాన్నే ఒప్పుకుంటారు. వాళ్ళు ఏంటంటే దొంగతనం చేస్తే చేతులు నరికేయటం, అడల్టరీ చేస్తే ఇట్లా, మర్డర్ చేస్తే చావు, ఇంకా వేరే లా ఉండదు వాళ్ళకి. అంటే మన లెక్క ప్రకారం అటవిక న్యాయం అనేది చాలా చర్చల్లో వచ్చింది, కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఈవెన్ చాలా ఇప్పుడు ముస్లిం 56-57 కంట్రీస్ ఉన్నాయి, చాలా చోట్ల షరియా చట్టాలే అమలు చేస్తారు. కానీ ఈ మధ్య రిఫార్మ్స్ చేస్తున్నారు కొందరు, డైవర్స్ చట్టాలను కానివ్వండి, తర్వాత ఇట్లాంటి మరణ శిక్షలలో ముఖ్యంగా మనము ఈ ఇరాన్, ఇరాక్ వాటిల్లో చూస్తాం చాలా డైవర్స్ చట్టాలు ఇవన్నీ కూడా మార్పులు చేస్తూ ఉన్నారు. సమయానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడంలో తప్పు లేదు. అయితే ఇక్కడ ఏంటంటే లీగల్గా వాళ్ళ ఛాన్సెస్ ఏం లేవండి. ఒకటే ఏంటంటే బ్లడ్ మనీ, చచ్చిపోయిన వాళ్ళ కుటుంబానికి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు యాక్సెప్టెన్స్ తెలపాలి, తెలిపిన దాన్ని తీసుకుపోయి ఆ లెటర్ తీసుకుపోయి ఇస్తే అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ మాఫ్ చేయటం, దాన్ని పార్డన్ ఆఫ్ అంటారు, పార్డనింగ్ చేయటం, వాళ్ళని మాఫ్ చేయటం, అదొకటే చర్య మిగిలి ఉంది, ఇంకేం లేదు. సరే, ఇప్పుడు మీరు లేటెస్ట్గా మన విదేశాంగ మంత్రి ఏదో మాట్లాడుతున్నారు, వెరీ గుడ్, ఇది మంచి చర్యనే. కానీ అక్కడే ఉండి వారం రోజులు కానీ 10 రోజులు కానీ అక్కడే ఉండి ఆ అమ్మాయిని విడిపించుకొచ్చే విధంగా కూడా ఈ విదేశాంగ మంత్రి ఎఫర్ట్స్ పెడితే మొత్తం దేశమంతా కూడా సంతోషిస్తుందని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు బ్లడ్ మనీ అంటే ఏంటంటే బేసిక్గా బ్లడ్ మనీ అని అంటే అంత ఈజీ అంటే ఒక కంపెన్సేషన్ షరియా లాలో ఇంక్లూడ్ అయి ఉంటుందా లేదా? అట్ ది సేమ్ టైం నేను కొన్ని అప్డేట్స్ తెలుసుకుంటుంటే వెంకటరమణి ఎవరైతే సుప్రీంకోర్టులో మనం చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నామనేటువంటి వాదనలు వినిపించారు అటార్నీ జనరల్, ఆయన ఏం చెప్పారంటే మనకు ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి ఆ బ్లడ్ మనీతో ఉన్నటువంటి అంశం దౌత్యపరంగా లేదు అని అంటున్నారు. అంటే దౌత్యపరంగా బ్లడ్ మనీ అంశం లేదని అంటే డైరెక్ట్గా మన అధికారులు ఆ దౌత్యపరంగా ఆ బ్లడ్ మనీని అంగీకరించలేదనా, లేకపోతే అలా మనం ప్రయత్నం చేయకూడదనా? ఎలా ఆలోచించాలి? అట్లా కాదు. అంటే దౌత్యపరంగా కనుక సంబంధాలు ఉంటే మనం 1-to-1 ఆ దౌత్యపరంగా మాట్లాడుకోవచ్చు. క్షమాభిక్ష కూడా పిటిషన్ పెట్టచ్చు ప్రభుత్వాల నుంచి ప్రభుత్వాలకి. ఆ అండర్స్టాండింగ్ ఉండాలి కదా మనకి వాళ్ళకి. ఇంటర్నేషనల్ ట్రీటీ అంటారు అది. ఆ ట్రీటీకి మనకి వాళ్ళకి ట్రీటీ లేదు అసలు. అంటే ఏది శిక్ష పడ్డ వాళ్ళని ఒప్పందాలు చేసుకొని వదిలే పక్షాన అట్లాంటి ఒప్పందాలు ఏం లేవు మన మధ్యలో. ఇప్పుడు మనకు లండన్కి ఉంది, మనకు అమెరికాకి ఉంది, మనకి రష్యాకి ఉంది, అనేక దేశాలతో మనకు దౌత్యపరమైన సంబంధాలు. తర్వాత వార్ ప్రిజనర్స్ ని పట్టుకుంటే వదిలేటాలు, లేకపోతే మర్డర్ కేసులు కానీ ఇంకేదైనా క్రిమినల్ చర్యల్లో పట్టుబడితే ఈ దౌత్యపరమైన సంబంధాలు ఉపయోగించుకొని వాళ్ళు క్షమాభిక్ష పెట్టమని చెప్పి అడగచ్చు ఎప్పుడు ఇవన్నీ దౌత్యపర సంబంధాలు ఉంటే. బికాజ్ ఇక్కడ ఆ యెమెన్ కంట్రీకి ఏ దేశంతోని దౌత్య సంబంధాలు లేవు. ఎందుకంటే అదొక ప్యారలల్ గవర్నమెంట్ హౌతీలు నడిపిస్తుంటారు అక్కడ. ఇట్స్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కంట్రీగా ముద్రపడ్డది. కాబట్టి G20 కంట్రీస్ కానీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కానీ ఎవ్వరు కూడా ఆ దేశాన్ని గుర్తించలేదు. అసలు గుర్తించనందుకు మనకు ఆ దౌత్యపరమైనటువంటి సంబంధాలు మనం కోల్పోయినాం. వాళ్ళకి లేవు, మనకి లేవు. కాబట్టి అక్కడ ఒకటే, కేవలం ఆ పిల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేస్తే తప్ప ఇంకా దౌత్యపరము లీగల్ అనేది అంశాలే రేజ్ కావు ఇక్కడ. సో దేర్ ఫోర్ లెట్ us ఆల్ ప్రే. మన దౌత్యం ఆయన ఎవరు విదేశాంగ మంత్రి వెళ్ళి అక్కడ ఏదో
మాటలు జరుపుతున్నారని చెప్తున్నారు. ఓకే, హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో కనుక వాళ్ళు ఒప్పుకుంటే వెల్ అండ్ గుడ్, దేశం అంతా కూడా సంతోషిస్తుంది. వన్స్ అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్, ఆర్టీవీ ఎఫర్ట్స్ ఆర్ దేర్ 100%. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు కూడా ఏదైనా గుర్తింపు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. రైట్ గోపాల్ శర్మ గారు, అట్ ద సేమ్ టైం ఇప్పుడు అక్కడ జరిగేటువంటి సంఘటనలో మీరు చెప్తున్న ప్రకారంగా దౌత్యపరమైనటువంటి అంశం పదే పదే ప్రస్తావనకు వస్తుంది కాబట్టి కొంతమంది క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఇండియాతో దౌత్యపరమైనటువంటి సంబంధాలు లేనటువంటి దేశాలకు కూడా మన వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు అక్కడ, మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఇబ్బంది ఎదుర్కోరా? సో ఇప్పుడు నిమిషప్రియ ఎలా యాక్సెప్ట్ చేసింది అక్కడ ప్రభుత్వం? అక్కడ రావడానికి కానివ్వండి, అక్కడ క్లినిక్ స్టార్ట్ చేసుకోవడం కోసం కానివ్వండి, అక్కడ ఉద్యోగం కోసం కానివ్వండి, ఎలా యాక్సెప్ట్ చేయగలిగింది? అంటే దౌత్యపరమైన సంబంధం లేకపోయినా ఉద్యోగాలు తీసుకోవడంలో ఆంక్షలు ఏమి లేవు కదా మన దేశానికి వాళ్ళకి. ఓకే, అక్కడికి పోయిన వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలి, అది మెయిన్ గా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ ఉద్యోగాలు లేక బతుకుతెరువు కోసం పాపం అక్కడ బతకటానికి వెళ్ళి ఒక మహిళ అయి ఉండి ఎక్కువ జీతం వస్తుందని చెప్పి అక్కడ పోయి, ఎందుకంటే మనకన్నా అక్కడ జీతాలు ఎక్కువ ఇస్తారు అక్కడ, బికాజ్ ఉమెన్ నర్సెస్ అనేదే ఈ షరియా కంట్రీస్ లో ఉమెన్ నర్సులు ఉండరు అసలు. ఇక్కడి నుంచి వెళ్తారు, ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, లేకపోతే మెక్సికో చాలా మంది వెళ్తుంటారు మహిళలు. కేవలం ఒక బతుకు తెరువు కోసం, జీతం కోసమే వెళ్తారు. కానీ వెళ్ళిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అక్కడ చట్టాలని అనుగుణంగా ప్రవర్తించాలి. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం ఉంటే చంపడమే ఇది కాదు కదా. కానీ అదే విషయంగా మీరు కూడా ఒకటి చెప్పండి, అక్కడ వెళ్ళిన తర్వాత డెఫినెట్ గా కూడా అక్కడ మనకు దౌత్యపరమైనటువంటి సంబంధాలు లేకపోయినా ఉద్యోగాలకు వెళ్తే అది ఏ చిన్న తప్పైనా పెద్ద తప్పుగా అభివర్ణించి దాన్ని మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో బెటర్ దౌత్యపరమైనటువంటి సంబంధం లేని దేశానికి వెళ్ళకపోవడమే మంచిది, చాలా మంచిది. అసలు వెళ్ళకూడదు దౌత్యపరమైనటువంటి, ఎందుకంటే అనేక ప్రపంచ దేశాలలో ఏది యెమెన్ దేశాన్ని బహిష్కరించారు. దౌత్యపరమైనటువంటి ఎటువంటి వాళ్ళతోని రిలేషన్ పెట్టుకోలేదు. ప్రపంచంలో అనేక దేశాలు, దాదాపు 250 దేశాలు వాళ్ళని గుర్తించలేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు యుఎన్ఓ కూడా గుర్తింపు లేదు దానికి. మళ్ళీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గుర్తింపు లేదు ఆ కంట్రీకి, వరల్డ్ బ్యాంక్ గుర్తింపు లేదు. ఇన్ని కంట్రీస్, ఇన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళని గుర్తించలేదు కాబట్టి అక్కడికి వెళ్ళటం అనేది. గోపాల్ శర్మ గారు, మనం కంటిన్యూ చేద్దాం. ఒక రిటైర్డ్ ఆఫీసర్ అంట కస్తూరి గారు కాల్ చేశారు మన లైవ్ చూసి, ఒకసారి మాట్లాడతారు ఆవిడ. కస్తూరి గారు నమస్తే అండి. నమస్తే అండి, కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. మీ ఛానల్ కి మనం జస్ట్ క్యాంపెయిన్ మాత్రమే చేయగలిగాం మేడం, ప్రభుత్వాలు వాళ్ళ పని చేశాయి కాబట్టి. అది కూడా జరిగితే దేవుడు ఎంతో మేలు చేసినట్టు. మీరు కూడా కొంచెం ఛానల్ నుంచి అందరికి తెలిసేలాగా చేస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. కేఏ పాల్ గారు వెళ్ళి ఏమన్నా హెల్ప్ చేస్తే ఆయనకి చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ ఒక మత గురువు పేరు కూడా వస్తుంది మేడం, అంటే ఇక్కడ నోటీస్ లో ఉంది కాబట్టి చెప్తున్నా. అబూబాకర్ అనేటువంటి ఒక మత గురువు ఈ రోజు వారితో మాట్లాడారంట. చాలా చాలా థ్యాంక్ యూ అండి, తెలియజేస్తున్నారు మీరు, అందుకనే మీకు థ్యాంక్స్ చెప్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కస్తూరి గారు. ఇక్కడ కేవలం ఆర్టీవీ మిమ్మల్ని వార్తలు అందించడమే కాదు, క్యాంపెయిన్ రన్ చేయడంలో సమస్య ఎక్కడ ఉంటే ఆర్టీవీ అక్కడ ఉంటుందని మొదటి నుంచి చెప్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో అడుగడుగున విస్తరించి ఉంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా ఆర్టీవీ మాత్రమే కేవలం ఇటువంటి అంశాలను లేవనెత్తి నిమిషాన్ని మీకు అప్డేట్స్ అందించగలిగింది. ప్రతి నిమిషం కూడా అంతర్జాతీయంగా జరిగినటువంటి విషయాలను కూడా తెలుగులో ఒకే ఒక ఛానల్ ఆర్టీవీ మాత్రమే మీకు అప్డేట్స్ అందించగలుగుతోంది. సో ప్రస్తుతానికి సేవ్ నిమిషప్రియ క్యాంపెయిన్ మాత్రమే ఆర్టీవీ చేయగలిగింది. కేవలం ఇక్కడ నేను చెప్పేది ఆర్టీవీ ఏదో చేసిందని చెప్పడం లేదు, ఆర్టీవీ క్యాంపెయిన్ రన్ చేయగలిగింది. కొంతమంది వ్యూవర్స్ దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లగలిగింది. వారంతా కూడా సోషల్ మీడియా వేదికగానో లేకుంటే వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు. డెఫినెట్గా ఈ ప్రయత్నం కొన్నేళ్లుగా సాగుతోంది. అటు అడ్వకేట్స్ చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి, విదేశాంగ మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి, దానికి మనం కూడా కొంత తోడయ్యాం. వార్తను అందించి ప్రజల్లోకి ఈ విషయాన్ని చాలా బలంగా తీసుకోవడంలో ఆర్టీవీ కూడా కొంత ప్రయత్నం చేసింది. ఎస్ గోపాల్ శర్మ గారు, సో ప్రజెంట్ ఇప్పుడు నిమిషప్రియకు సంబంధించి వాయిదా మాత్రమే పడింది. ఇది ఒక ఫ్రూట్ఫుల్ న్యూస్గా చెప్పాలా, మనకు కొంత ఆశాజనకంగా ఉందని చెప్పాలా? వాయిదా పడిందని అంటే ఇంకా ప్రయత్నాలు వేగవంతంగా జరిగి తనని రక్షించుకునే అవకాశం కూడా ఉంది. ఎలా చూడాలి? ఎందుకంటే మీరు కంటిన్యూస్ గా మానిటరింగ్ చేస్తున్నారు కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ మీ దగ్గర మేము కూడా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మీ వల్ల మాకు కూడా ఒక గుడ్ న్యూస్ దొరికింది. అయితే ఇందులో ఏంటంటే 1 వీక్ దాకా ఏదో ఈ మరణ శిక్ష పోస్ట్ పోన్ చేశారు కాబట్టి 1 వీక్ ఈజ్ ఎ వెరీ గుడ్ టైం. ఈ లోపల ఇంకా కొన్ని ఎఫర్ట్స్ పెట్టాలి. మన దేశం తరఫు నుంచి కూడా ఇంకెవరినైనా పంపించాలి, లేకపోతే
క్రౌడ్ ఫండింగ్ కనుక ఒకవేళ తక్కువ అయితే కనుక మన ప్రభుత్వాలే హెల్ప్ చేయాలి. కేరళ ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, మోడీ గారు కానీ ఇంకా విదేశాంగ మంత్రి గారు కూడా ఇంకేదైనా ఫండ్ తయారు చేసి ఆమెను ఎట్టి పరిస్థితుల్లో విడిపించే విధంగానే మన ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఎఫర్ట్స్ ఉండాలి. ఉన్నప్పుడే ఈ 1 వీక్లో సద్వినియోగపరచుకోవాలి. ఈ 1 వీకే టైం ఉంది కాబట్టి ఈ 1 వీక్ లోపల మొత్తం సమయాన్ని సద్వినియోగపరచుకొని ఆమెకి కావాల్సినటువంటి డబ్బులు ఒకటే అండి, అక్కడ ఏం లేదు, ఇంకా దౌత్యపరమైన సంబంధాలు లేవు, లీగల్ అంశాలు లేవు, ఏమి లేవు. కాబట్టి డబ్బులు ఇవ్వండి, విడిపించుకురండి. సింపుల్ యాజ్ దట్. కాబట్టి నేను కూడా మోడీ ప్రభుత్వాన్ని లేకపోతే కేరళ ప్రభుత్వాన్ని అందరినీ కూడా, ఇంకెవరైనా దాతలు ఉంటే దాతలు, లేకపోతే కోటీశ్వరులు చాలా మంది ఉన్నారు, అంబానీ అదానీ లాంటి వాళ్ళు 1 నిమిషంలో డబ్బులు ఇచ్చేయచ్చు. వాళ్ళంతా వాళ్ళు కూడా దీన్ని పూనుకోవాలని చెప్పి కోరుతున్నాను. రైట్. అంటే ఇప్పుడు ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా ఎటువంటి ప్రయత్నాలు జరగవచ్చు? దౌత్యపరంగా డైరెక్ట్ కాలేమో అని చెప్తున్న నేపథ్యంలో No, because Sharia law doesn't allow any other things. Sharia law is only blood money. అది మనం పుల్ అప్ చేసుకోవాలి, కట్టేసుకోవాలి. కానీ అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు, ఆ కుటుంబం యాక్సెప్ట్ చేయడం లేదన్నట్టుగా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఇఫ్ ఎట్ ఆల్ యాక్సెప్ట్ చేసినా కూడా వాళ్ళు